విశాఖ గర్భిణీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నప్పుడే జ్ఞానేశ్వర్తో పరిచయం ఏర్పడింది. పెళ్లికి ముందు శారీరక సంబంధం కోసం అనూషకు వేధింపులకు పాల్పడేవాడు. కుటుంబ సభ్యులకి తెలియకుండా అనూషను పెళ్లి చేసుకున్నాడు జ్ఞానేశ్వర్. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నానని తల్లిదండ్రులకు నమ్మించి పెళ్లి తర్వాత అనూషను చంపేందుకు పలుమార్లు ప్రయత్నం చేశాడు జ్ఞానేశ్వర్. అయితే విడాకులు ఇవ్వాలంటూ అనూషకు జ్ఞానేశ్వర్ వేధింపులకు పాల్పడి తెలుస్తోంది. ఇంట్లో సౌకర్యాలు కల్పించకుండా అనూషకి ఇబ్బందులు పెట్టేవాడు. భార్యతో ఫోటోలు దిగితే అందరికీ జ్ఞానేశ్వర్ తెలుస్తుందని జాగ్రత్తలు పడ్డాడు. గతంలో ఓసారి ఫలూదాలో నిద్ర మాత్రలు కలిపి జ్ఞానేశ్వర్ అనూషకి ఇచ్చినట్టు తెలుస్తోంది. టాబ్లెట్లు కరగకుండా ఉండడంతో అనూష అనుమానం వ్యక్తం చేసింది. నిద్ర మాత్రల పైన అనూష మాయమాటలు చెప్పాడు భర్త. అయితే అనూషను అడ్డు తొలగించుకోవాలని మరోసారి జ్ఞానేశ్వర్ ప్లాన్ వేశాడు. డెలివరీ ముందు రోజు భార్యను చంపేశాడు జ్ఞానేశ్వర్. ఈ యొక్క కొత్త నాటకాన్ని తెరలేపాడు. అర్ధరాత్రి భార్య నిద్రలేవడం లేదంటూ చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. స్థానికుల సాయంతో ఆసుపత్రి తరలించాడు. ఆసుపత్రిలో అనూష మెడపైన హత్య ఆనవాళ్లు గుర్తించారు స్నేహితురాలి తల్లి. ఇక అనూష శరీరం నల్లగా మారడం, ఉబ్బిపోవడం పైన అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం కేజీహెచ్కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్నేహితులు. దీంతో పోస్టుమార్టంలో అనూష గర్భం నుంచి ఆడ శిశువును బయటికి తీసినాడు. అనూష మరణంతో ఆసుపత్రి ముందు స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితుడు జ్ఞానేశ్వర్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే జ్ఞానేశ్వర్ను అరెస్ట్ చేసి భీమిలి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో అటు ఆ అమ్మ ఎవరైతే మరణించారో అనూష తల్లి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చింది. ఇంతకీ ఆవిడ ఏం మాట్లాడిందో చూద్దాం. సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేశాడు. ఇదంతా అని చంపేదాన్ని నా కూతురు మాటలు పెట్టుకున్నాడు. నేను నదుకుంటున్నా అయిపోయినా ఎదురు కూతుర్లో నన్ను అనుకున్నాను. నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అమ్మాయి నా కోట్ల పని కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అది బాయ్ అది ఉండకూడదు. ఎంత ఎప్పుడు పెళ్ళయిందమ్మా? ఎన్ని రోజుల క్రితం పెళ్ళయింది? 2 సంవత్సరాలు అవుతుంది. ప్రేమానికి చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మోసం చేసి దాన్ని చంపేసి దాన్ని వదిలించుకోవడానికి నాటకం ఆడాడు. ఇదంతా రాకముందు ఒక ప్రాణం అయితే అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేసాడు. మీ అక్క మీతో మాట్లాడారు? ఆఖరిసారికి ఎప్పుడు మాట్లాడారు? నిన్న ఉదయం మాట్లాడింది. నవ్వుతూనే మాట్లాడింది. బాగానే మాట్లాడింది. నొప్పులు రావట్లేదు, ఇంకేమి రావట్లేదు అని చెప్పి. రాత్రి కూడా డెలివరీకి నేను జాయిన్ చేసిన ఆడు ఒప్పుకోలేదంటే నేను చంపేయడానికి ఆడికి ప్లాన్ చేశాడు. ఆడు ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి. ఈ రోజు డెలివరీ అవ్వాల్సిందమ్మా? ఈ రోజు డెలివరీ అవ్వాల్సింది. అసలు నేను నైటే జాయిన్ చేస్తామంటే ఆడు ఒప్పుకోలేదంట. అసలు ఏది బయటికి రానివ్వలేదండి. ఈ పిల్లని నమ్మించేశాడు. నమ్మించి ఏది బయటికి రానివ్వలేదు. జ్ఞానేశ్వర్ చెప్పండి, ఏం చెప్తారు అసలు? సార్ వాడదా సార్ మెయిన్ థింగ్ సార్ అక్కడ ఏంటంటే మాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది. పలానా అలాగా అయ్యింది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత చూసేటప్పటికి బాడీ చనిపోయింది అమ్మాయి. కేరళలో దిగిపోయాము, చనిపోయింది. హాస్పిటల్ కేసు సమాపం చెప్పారు. వచ్చిన వెంటనే అబ్బాయి స్టార్ట్ నుంచి మాకు తెలియదు, ఏదో అన్కాన్షియస్ అయిపోయింది తెచ్చని చెప్పారు తప్ప ఇంకేం చెప్పలేదు. తీరా చూస్తే మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయికి సార్ ఆ అబ్బాయి వాళ్ళు ఏంటో తెలియదు. అతనికి మ్యారేజ్ అయ్యింది, ఇలాగ ప్రెగ్నెన్సీ అయ్యింది, అబౌట్ డెలివరీ ఏంటో తెలియదు. ఈ రోజు కానీ దాటితే మాత్రం కన్ఫర్మ్ అయిపోద్ది. దానికోసం నైట్ స్టెప్ తీసుకోవడం ఇంకేం కాదు. మరి నైట్ ఏ గొడవ తెలియదు, మార్నింగ్ చెప్పేశారు అంతే. మార్నింగ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత జరుగుతున్న కొద్దీ ఏమైందంటే చెప్పాడు. ఫస్ట్ చేతితో పేపర్స్ చెప్పాడు. తర్వాత ఇప్పుడేమో అందాక పోలీసులు చెప్పాడు చున్నీతో చెప్పాడు అంతే. ఇంకేం కాదు, చున్నీతో పిసికేసాను, ఆ పేపర్ పీస్ చంపేసాను చెప్పాడు అంతే. పిఎం పాలన స్టేషన్కి వెళ్ళిపోయారు అబ్బాయి. వాళ్ళ అమ్మగారు వచ్చారు. అది మాచూరులో ఉందండి. మాచూరులో ఉంది. ఆయనకి ఎలాంటి శిక్ష విధించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు?
మళ్ళీ ఏ ఆడదానికి ఇలా జరగకూడదండి, ఇలా నమ్మించి మోసం చేసాడు. నాకు సరే శిక్ష చేయాలండి. ఆడ ఉండకూడదు ఏంటి అయ్యా ఉండకూడదండి కూతురు తీసి రాసి ఇద్దరు కూతురు సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేసాడు ఇదంతా. ఎవరికి వెళ్ళకూడదు నాడు అటు ఉండకూడదండి నా కూతురు అని చంపేది. నా కూతురు మాటలు పెట్టుకున్నాడు. నేను అన్నది కూడా అయిపోయినా ఎదురు కూతుర్లో ఉన్నాను, నన్ను చూడాలనుకున్నాను. నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. నా కూతురు పని కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అది బాగానే ఉండేవారు మాతో అయితే. అమ్మాయి మంచిదే కానీ మొన్న వెళ్ళాం మేము హాస్పిటల్కి. మా పాప తీసుకుని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎప్పుడమ్మా హాస్పిటల్కి వెళ్తావంటే ఈ 2 రోజులు వెళ్తానంటే అని చెప్పింది. తెల్లవారు వచ్చేమో మా పాపకు ఫోన్ చేశారండి, ఈరోజు డెలివరీ. ఎదవలు అంతే మరి. ఇంకా అలాంటి పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఎదవలు అంతే. ఈరోజు తెల్లవారు మా అమ్మాయి ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి, అనుసకు బాగాలేదు ఒకసారి వెళ్ళమ్మా, మంచినీళ్ళు నోట్లో వేసినాయి మింగట్లేదంట అని. మేము వెళ్ళేసరికి 3 హాస్పిటల్ తిరుగుకొని వస్తే ఆరిలో హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తాడు చనిపోయి ఉంది. వాళ్ళు అన్నారు ముందే చనిపోయిందమ్మా, ఇప్పుడు కాదు ఎప్పుడో చనిపోయింది అని అన్నారు. ఇప్పుడు భర్త నేనే చంపేశాను, పేకనూరు చంపేశాను అని అన్నారు కదా, ఏంటి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? అది అలాంటి అదే దాంతోన్నట్టుగా ఆడికి దానిపరిచేయండి, అప్పుడే ఇంకొక పిల్లకి జీవితం పాడు చేయరు అంతే మరి. దాంతోన్నట్టు దానికి దానిపరిచేయండి. ఆడికి ఎలా ఉండేది సార్ మీతో, బాగుండేదా? నిత్యం మాట్లాడేదండి, ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేది. అసలు ఏ ప్రాబ్లం లేదనే చెప్పేది, అది బాగానే చూసుకుని కూడా అని చెప్పేది. కానీ ఎంత దారుణం చేస్తాడని చెప్పేసి మామూలుగానే ఉండేవాడు అండి. అసలు ఎప్పుడు అనుమానించడానికి కూడా ఇది అవ్వలేదు, కానీ ఎంత దారుణం చేస్తాడని కల్లో కూడా ఊహించలేదండి. అసలు నిండు చూడాలని ఎలా చేతులు వచ్చేస్తాయండి, చాలా క్రూరం అండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీలాటోళ్ళు సపోర్ట్ కావాలండి, వదిలే ప్రసక్తి అయితే మాత్రం లేదండి. ఎలాంటి శిక్ష విధించాలంటారా? చట్టపరంగా ఎటువంటిది న్యాయం అయితే అదే ఖచ్చితంగా చేయాలండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదలడం అయితే మాత్రం సొసైటీలో మాత్రం జరగకూడదండి అలాంటి. చాలా కిరాతకంగా చంపిన ఆ వ్యక్తి అయితే నిజంగా కఠినంగా శిక్షించాలని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు మీరు? సార్ శిక్షించాలి సార్, అబ్బాయికి వదలకూడదు. మా దగ్గర అయితే చాలా డ్రామాలు చేశాడు. మార్నింగ్ ఏమైంది అమ్మాయికి అనేసరికి లేదు పడుకున్నది నైట్ టైము, 2 గంటల వరకు మాతో మాట్లాడింది, పడుకుంది అని చెప్పాడు. పొద్దున్న లేపేసరికి ఇంకా లగట్లేదు అమ్మాయి అన్నాడు. మేము వెంటనే ఇంటికి వెళ్ళాం ఏమైంది అని చెప్పి. వెళ్ళేసరికి అమ్మాయి ఆల్రెడీ డెడ్ స్టేజ్లో ఉందన్నమాట, ఆల్రెడీ చనిపోయి ఉంది. మేము పల్స్ చెక్ చేస్తున్నా మాకేం తెలియట్లేదు, ఉందో లేదో మాకు ఐడియా రావట్లేదు వెంటనే. అందుకని అక్కడ పక్కనే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ పట్టుకెళ్ళాం. అక్కడ చూసి చెప్పారనమాట అమ్మాయి చనిపోయింది అని చెప్పి. అవునండి. అమ్మాయి ఇప్పుడు పోలీసులు వచ్చారండి. పోలీసులు ఇక్కడ కేజీహెచ్కి తెచ్చేసరికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి ఏమైంది అని అడిగేసరికి అబ్బాయి ఏమొచ్చి ఫస్ట్ అంతా మాకు తెలియదు ఇలాగే అయింది అని చెప్పాడు. అబ్బాయికి ఒళ్ళు మీద అంతా గీతలు ఉన్నాయన్నమాట. ఈ సైడ్ చంపలంతా ఇలా గీరీస్ ఉన్నాయి, ఇక్కడ మెడ మీద చెయ్యి మీద గీరీస్ ఉన్నాయి. పోలీసులు ఫస్ట్ అడిగేసరికి నాకు అవి ఎలర్జీ ఉన్నాయి, అందుకే లేదంటే చంపల మీద ఎందుకంటే ఏడ్చుకున్నాను ఇలా పట్టుకొని, అందుకే వచ్చే నాకు అన్నాడు. మళ్ళీ పోలీసులు గట్టిగా అడిగేసరికి అప్పుడు ఇక విశాఖలో ఒక నిండు గర్భిణిని కొన్ని గంటలోనే ఒక 12 బిడ్డకు జన్మనివ్వాల్సినటువంటి ఆ గర్భిణిని భర్త చాలా దారుణంగా హత్య చేసి చంపేశాడు. అయితే దాన్ని నమ్మించేందుకు, అది హత్య కాదని రుజువు చేసుకునేందుకు, హత్య కాదని చెప్పి అందరినీ నమ్మబలికేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కంటకెళ్ళకి పోలీసులు దాన్ని ఛేదించారు. ఆయనే స్వతహాగా చంపేసినట్టుగా తెలుస్తోంది. 24 గంటల్లో ఆ భార్య 12 బిడ్డకు జన్మనిస్తోంది. అయితే మొదటి నుంచి కూడా ఆయనకి ఇష్టం లేదు, పదే అనుమానాలు వ్యక్తం చేస్తుందని చెప్తున్నప్పటికీ ఇప్పటికే పలుమారు ప్రయత్నం చేశారట చంపేసేందుకు. ఏకంగా అటు జ్ఞానేశ్వర్ అని చెప్పేటువంటి ఈ ఫోటోలో కనిపించేటువంటి వారి తల్లిదండ్రులకి పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలియదు. బెంగళూరులో జాబ్ చేస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకొని ఏకంగా ఆ అమ్మాయితో సొంతంగా కాపురం పెట్టేశాడు. ఆ అమ్మాయి గర్భం దాల్చి రేపు మా బిడ్డను కనబోతున్న నేపథ్యంలో ఎక్కడ బయటపడిపోతుందని చెప్పి ఈ రకంగా దారాన్ని ఒడిగట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తన భార్యతో ఫోటోలు దిగాలన్నా కూడా ఆలోచించేవాడట. ఎక్కడైతే ఆ ఫోటోలు దిగితే ఫోటోలు బయటపడిపోతాను, తనకు పెళ్ళైన విషయం అందరికి తెలుస్తుందని చెప్పి, అందరితో తెలిస్తే బాగుండదు, అందరికి తెలిస్తే నేను బయటపడిపోతానని చెప్పి ఫోటోలు కూడా దిగిపోయేవాడంట. ఇదంతా కూడా హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాగానే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది, ప్రేమ కూడా స్టార్ట్ అయింది. అయితే పెళ్లి కంటే ముందే
శారీరక సంబంధం పెట్టుకోవాలని చెప్పి అనూష పైన వేధింపులకు పాల్పడుతుండేవాడట. బెంగళూరులో ఉద్యోగం చేస్తామని చెప్పి తల్లిదండ్రులు మోసగించాడు. పెళ్లి తర్వాత అనూషని చంపేందుకు అప్పటికే పలుమార్లు ప్రయత్నం చేశారు. ఒకరోజు జ్యూస్లో తను తాగేటువంటి ఫలుదా జ్యూస్లో నిద్ర మాత్రలు కూడా అధికంగా వేసి తనని చంపేయబోయాడు. కానీ ఆ నిద్ర మాత్రలు ఆ నీళ్ళలో కరగకపోవడంతో గమనించిన అనూష నిలదీయడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు రకరకాల డ్రామాలు ఆడాడట. ఏదేమైనా కూడా పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్న తల్లిని కాస్త చిదిమేసి హతమార్చాడు. ఆ దారుణంగా ప్రవర్తించాడు ఒక భర్త. ప్రస్తుతం ఆయన రిమాండ్కి తరలించారు పోలీసులు. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇంకా ఈ కేసులో అనేది.